విద్యుత్ ఉద్యోగుల వేతన సవరణ కొరకు కార్మిక సంఘాలతో చర్చించడానికి విద్యుత్ యాజమాన్యాలు వెంటనే వేతన సవరణ సంప్రదింపుల కమిటీ నియమించాలని, విద్యుత్ రంగంలో పనిచేస్తున్న కాంట్రాక్ట్ కార్మికుల్ని సంస్థల విలీనం చేసి రెగ్యులర్ చేయాలని ఏపీ విద్యుత్ ట్రేడ్ యూనియన్ స్ట్రగుల్ కమిటీ రాష్ట్ర జనరల్ సెక్రటరీ వి సుబ్బిరెడ్డి, ఎస్పీడీసీఎల్ స్ట్రగుల్ కమిటీ నాయకులు బిఎన్ నాగసుబ్బయ్య, నాయబ్ రసూల్ డిమాండ్ చేశారు. కడపలోని విద్యుత్ భవన్ ఆవరణంలో ఏర్పాటు చేసిన పత్రికల విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. విద్యుత్ ఉద్యోగుల వేతన సవరణ ఒప్పంద గడువు గత మార్చితో ముగిసిన నూతన వేతన కొరకు ఇప్పటి వరకు కనీసం సంప్రదింపుల కమిటీని విద్యుత్ యాజమాన్యాలు నియమించకుండా ఉండడం శోచనీయమని అన్నారు. ఇప్పటికే విద్యుత్ ఉద్యోగులకు 3 డిఏలు పెండింగ్లో ఉన్నాయని, వెంటనే వాటిని ప్రకటించాలని కోరారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పనిచేస్తున్నటువంటి విద్యుత్ ఉద్యోగులకు సంబంధించిన, కాంట్రాక్ట్ కార్మికులకు సంబంధించిన సమస్యలను పరిష్కరించే విషయంలో విద్యుత్ యాజమాన్యాలు చాలా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ ఉన్నాయి. ప్రభుత్వం కూడా విద్యుత్ కార్మికుల విషయంలో సవతి తల్లి ప్రేమ చూపిస్తూ ఉంది. అందువల్లనే విద్యుత్ కార్మికులకు, ఉద్యోగులకు ఉన్నటువంటి దీర్ఘకాలిక పెండింగ్ డిమాండ్స్ పరిష్కారం కోసం ఏపీ విద్యుత్ ట్రేడ్ యూనియన్ స్ట్రగుల్ కమిటీ ఆధ్వర్యంలో ఈ జూలై 15వ తారీఖు నుంచి దశల వారీగా ఆందోళన కార్యక్రమాలు చేపట్టాలని నిర్ణయించడం జరిగింది. ఇవాళ విద్యుత్ ఉద్యోగులకు సంబంధించినటువంటి పిఆర్సీ గడువు గత మార్చితో ముగిసినా ఇప్పటి వరకు నూతన పిఆర్సీ కోసం ట్రేడ్ యూనియన్లతో సంప్రదింపుల కమిటీని కూడా ఇప్పటి వరకు యాజమాన్యం నియమించకపోవడం అనేటువంటిది చాలా దుర్మార్గం. ఇవాళ పిఆర్సీ కమిటీని నియమించడంలో ఇంత తాత్సారం, ఇంత జాప్యం చేస్తున్నారంటే వీలైనన్ని ఎక్కువ రోజులు ఉద్యోగులకు సంబంధించినటువంటి పిఆర్సీని వాయిదా వేయాలనేటువంటి ఆలోచన యాజమాన్యం వైపు నుంచి కనపడతా ఉంది. ఆంధ్రప్రదేశ్ విద్యుత్ స్ట్రగుల్ కమిటీ ఆధ్వర్యంలో జూన్ 2వ తేదీన విజయవాడ నందు ఎంబీ భవన్లో కార్యాచరణ ప్రకటించడం జరిగింది. ఆ కార్యాచరణలో భాగంగా రేపు సోమవారం అనగా జూన్ 15వ తేదీ నుంచి అన్ని రాష్ట్ర వ్యాప్తంగా ఉండే అన్ని ఎస్సీ కార్యాలయాల వద్ద వినతి పత్రాలు సమర్పించాలని తీర్మానం చేయడం జరిగింది. అలాగే షెడ్యూల్ కూడా ప్రకటించినారు, ఏ టైంలో ఏం చేయాల్సింది. ముఖ్యంగా కాంట్రాక్ట్ కార్మికులకు తెలంగాణ తరహాలో రెగ్యులర్ చేయాలని దపదపాలుగా అన్ని విధాలుగా అన్ని పిఆర్సీల ముందు చెప్తానే ఉన్నాము, కానీ ఏ ప్రభుత్వం కూడా స్పందించకపోవడం చాలా అన్యాయంగా మేము భావిస్తున్నాము. అలాగే కాంట్రాక్ట్ కార్మికులకు ₹1 కోటి ఇన్సూరెన్స్ సౌకర్యం కల్పించాలని, అలాగే పాత పెన్షన్ విధానాన్ని అమలు చేయాలని, ఈ పలు రకాల డిమాండ్లపైన మేము చేస్తున్నాము. 2019 బ్యాచ్ జేఎల్ఎంలకు గ్రేడ్ 2 నుంచి జేఎల్ఎంలుగా మార్చినారు, కానీ మళ్ళీ దానికి 2 సంవత్సరాలు టైం పీరియడ్ పెట్టినారు. ఆ టైం పీరియడ్ లేకుండా వాళ్ళకి ప్రమోషన్లు కల్పించాలని, వెంటనే వాళ్ళకి ప్రమోషన్లు కల్పిస్తే డిపార్ట్మెంట్కు ఉపయోగకరంగా పనిభారం తగ్గుతుందని, అలాగే కొత్త నోటిఫికేషన్ కింది స్థాయిలో జేఎల్ఎంలు కానీ ఎల్డీసీలు కానీ జూనియర్ ఇంజనీర్లు కానీ నోటిఫికేషన్లు జరగడం లేదు. కేవలం ఏఈ పోస్టులు మాత్రమే నోటిఫికేషన్లు విడుదల చేసినారు. కింది స్థాయిలో కూడా భర్తీ చేయాలని మేము స్ట్రగుల్ కమిటీగా డిమాండ్ చేస్తున్నాము. అలాగే పాత పెన్షన్ విధానాన్ని మళ్ళా పెడతామని చెప్పారు, హయ్యర్ పెన్షన్ అన్నా పెట్టాలని ఒక ప్రపోజల్ పెట్టారు. అది కూడా చేస్తే బాగుంటుందని మేము స్ట్రగుల్ కమిటీగా డిమాండ్ చేస్తున్నాము. ఏపీ జెన్కో, ఏపీ ట్రాన్స్కో, ఏపీ డిస్కంలలో దాదాపు కాంట్రాక్ట్ కార్మికులు 28,000 మంది విద్యుత్ సంస్థలో పనిచేస్తున్నారు. వారికి ఇంతకుముందు ఉన్న ప్రభుత్వం, వైసీపీ ప్రభుత్వం కాంట్రాక్ట్ కార్మికులను పర్మనెంట్ చేస్తామని చెప్పి హామీ ఇచ్చింది. హామీని తుంగలో దొక్కింది. ఈ ప్రభుత్వమైన యువగలం పాదయాత్రలో నారా లోకేష్ చెప్పడం జరిగింది, మన ప్రభుత్వం వచ్చిన వెంటనే రెగ్యులర్ చేస్తామని చెప్పి హామీ ఇవ్వడం జరిగింది. ప్రభుత్వం వచ్చి 2 సంవత్సరాలు అవుతున్న విద్యుత్ శాఖలో కాంట్రాక్ట్ కార్మికులు రెగ్యులరైజ్డ్ అనే విషయం పైన ఎలాంటి స్పందన లేదు. కాబట్టి మేము ఈరోజు స్ట్రగుల్ కమిటీగా 15వ తారీఖు నుంచి పూర్తి ఉద్యమం స్థాయిలోకి వెళ్తున్నాం. భవిష్యత్తులో ఏ కార్యాచరణ తీసుకున్నా మన కాంట్రాక్ట్ కార్మికులు అందరూ ముందుకొచ్చి మనం చేసే ఈ డిమాండ్లపైన అందరూ కలిసి ముందుకు రావాలని కోరుకుంటూ, అలాగే తెలంగాణ ప్రభుత్వం, ఒరిస్సా ప్రభుత్వం, పంజాబ్ ప్రభుత్వం అన్ని రాష్ట్రాలు పర్మనెంట్ చేస్తూ ఉంటే మన రాష్ట్ర ప్రభుత్వం మాత్రం ఎలాంటి పట్టించుకోకుండా ఉండడం చాలా దారుణం. అందుకు కాబట్టి మనం భవిష్యత్తులో తీసుకునే నిర్ణయాలకు అందరూ ముందుండి కట్టుబడి ఉండి ఈ ఆందోళన కార్యక్రమానికి ముందుకుండాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. అట్టే డిస్కామ్లలో లంచ్ అవర్లో ప్రదర్శనలు జూన్ 29వ తారీఖు గౌరవనీయులైన అన్ని జిల్లా కలెక్టర్ గారికి వినతులు సమర్పించడం, అలాగే జూలై 5వ తారీఖు అందరూ ఎలక్ట్రిసిటీలో ఉండే అన్ని యూనియన్లతో కలిపి రౌండ్ టేబుల్ సమావేశాలు ఏర్పాటు చేయడం, అలాగే
జూలై 15వ తారీఖు 3 డిస్కామ్ల దగ్గర ఈపీడీసీఎల్ విశాఖపట్నము, సిపిడిసిఎల్ విజయవాడ, ఎస్పీడీసీఎల్ తిరుపతిలో భారీ ఎత్తున ధర్నా కార్యక్రమాలు నిర్వహించడం, జూలై 18, 19వ తారీఖు ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి గౌరవ శాసనసభ్యులు మరియు పార్లమెంటు సభ్యులు అలాగే మండలి సభ్యులకు వినతులు సమర్పించడం, అప్పటికి కూడా మన ఇచ్చినటువంటి 23 డిమాండ్లు పరిష్కారం కాకపోతే ఆగస్టు 10వ తారీఖున చలో విజయవాడ కార్యక్రమం నిర్వహించాలని స్ట్రగుల్ కమిటీ నిర్ణయించడం జరిగింది. ఆ విధంగా ఈ కార్యక్రమాలలో ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ఎలక్ట్రిసిటీ ఉద్యోగులు, కార్మికులు అందరూ పాల్గొని జయప్రదం చేయాలని కోరుకుంటున్నాము.